అర్జెంట్ అబ్బా అర్జెంట్ అమ్మా తలుపు తీరా తలుపు తెరవరా అమ్మాయి రోజా చెట్లు పోసేస్తానే చంపేస్తాను పోసామంటే దింపు దింపు ఆపు తలుపు తీరా పోసేస్తున్నా దానిలో పోసామంటే చంపేస్తాను ముందు దింపరా దింపు దానికి పాదులు చేసేది నేను రా తీయరా అనుకున్నదేదో ముందే ఇచ్చేశాను. ఇలా ఎక్స్ట్రాలు గిస్టాలు నా లైఫ్ లో ఇవ్వలేదు. అంతగా కావాలంటే మళ్ళీ నన్ను తానాకాలో దింపేసిరా. అరే ఏం సార్ ఉల్టా మాట్లాడుతున్నావు? దమాగిట ఖరాబ్ అయింది. నువ్వు ఏడికి చెప్పినావు? అశోక్ నగర్ చెప్పినావు. 4 కిలోమీటర్ లోపల తీసుకొచ్చావు. ఈడ మొత్తం చెడ ఉన్నది. ఎక్స్ట్రా ఏమంటే ఎట్లా? నేను ఎక్కడి నుంచి వచ్చాను అనుకుంటున్నావు? మచిలీపట్నం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. కే పూర్ణచంద్రరావు యూడీసీ. వస్తున్నాను ఫైనాన్స్ మ్యాటర్. నీ ఆటో నెంబర్ అంతా చెప్పు. AP 13 అన్లైక్ నెంబర్. దరిద్రం. ఏం సార్ బండి తిడుతున్నావు? బండిని కాకపోతే నిన్నెడతాను. లీటర్ మైలేజ్ ఎంత ఇస్తుంది? కైకు నీ శాతం చెప్పు. 15 అంటే 15. తామ్నాకా నుంచి ఇక్కడికి ఎంత? 10 అంటే 10. నేను నీకు ఎంత ఇచ్చాను? 45 అంటే 45. నువ్వు నాకు ఎంత ఇవ్వాలి? 15. అరే ఏం సార్ మీటర్ చూస్తారా మైలేజ్ చూస్తారా? నేను రెండు చూస్తాను. ఐఎమ్ యూడీసీ. అరే ఏం సార్ నువ్వు ఇవ్వకపోతే ఐ విల్ రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు కన్స్యూమర్ ఫోరం. హిందీలో చెప్తున్నావా? तुम समझता నాకు హిందీ नहीं आता? నాకు హిందీ వచ్చు. तू पागल है, तेरा बाप पागल है. హిందీలో తాతనే ఉంటారండి, వాడు పాగల్ है. ఏంటి ఊముతున్నావు? ఏంటి నిన్నుగా సార్ నా ముఖం నేనే ఊస్తున్నా. ముందుకు ముందుకి. టెన్షన్ లో ఏడ కూర్చుంటాడో నాకేం తెలుస్తలేదు. ఇదే కరెక్ట్. సిక్సర్ కొట్టినంత ఆనందంగా ఉంది. అయ్యో అమ్మో రోజా చెట్లు. అయ్యో ఆపరా, నా రోజా చెట్లు పాడైపోతాయి. ఆపరా. ఎట్లా ఆపేది? ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. ఆపరా ఆపరా. జానకి జానకి నా షర్ట్ జానకి పడిపోతాను జానకి. ఎవరా అమ్మాయి? అమ్మాయా? ఆ అమ్మాయి ఎందుకురా చీలు లేకుండా ఉంది? ఆ ఆయాసం ఏంట్రా? ఆ దొంగ చూపులేంట్రా? నన్ను చూసి చెప్పరా సమాధానం. చెప్పరా. నన్ను చూడరా, నా కళ్ళల్లోకి చూడరా. అమ్మ చీర ఎందుకురా అలా పిసుకుతున్నావు? చీరా అక్కడ అమ్మాయి చీర లేకుండా లంగా జాకెట్ మీద పరిగెత్తుతుంది. అమ్మో నా చీర. అయ్యో బంగారం లాంటి చీరని చింపేశావు కదరా. 1 2 1500 రూపాయలు. మీ నాన్న ఎలాగో కొనిపెట్టరు. పోనీ కదా పాపమని మా పుట్టింటి వాళ్ళు కొనిపెడితే దాన్ని కూడా చింపేశావు కదరా. చెప్పాశారవణ దరిద్రం వదిలిపోయింది. లేకపోతే నేనేం చేయాల్సిన దీంతో పోలిస్తుంది. మీ మొహానికి అంత ధర పెట్టి కొనిచ్చే దెబ్బ ఎలాగో లేదు. మా పుట్టింటి వాళ్ళు కొనిస్తే దాన్ని కూడా ఏడిపోయినా. ఇగో గమ్ము గిమ్ము అని అంటే డాబా మీద చూసేస్తానంతే. అంటానండి. మీరు 1500 రూపాయలు పెట్టి నాకు చీర కొనిచ్చే దాకా అంటాను. 1500 పెట్టి చీర కొనాలి. కొంటానే కొంటాను. నీ పుట్టింటి చీర. నా పుట్టింటి వాళ్ళు చీర కోసం దొరికింది. అయ్యో ఆ అమ్మాయి చీర లేకుండా పరిగెత్తుతుంది. ఇది మా నాన్న కూతురు పుట్టి దేవు గర్భం వేయించాడు.
నిన్న నిన్న చాలా బాగుంది. థ్యాంక్ యూ. నిన్న నిన్న చాలా బాగుంది. నిన్న బాగుంటావేంట్రా? నిన్న ఆదివారం కదరా, స్పెషల్ ఏముంది? నీ మొహం, నిన్న ఎండ బాగా ఉంది కదా, జానకి అమెరికా నుంచి వచ్చింది కదా, అందుకే జానకి బాగుంది. మరి రమణగాడికి ఎందుకు బాగుంది? జానకి బాగుంది గనక. ఐ లవ్ యూ టూ. ఇగో మీకు పెద్ద సార్ పిలుస్తుండే. ఏమో నా తెలియదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కమాన్ గుడ్ మార్నింగ్. ఇంటర్ కాలేజీ మ్యూజిక్ కాంపిటీషన్ నోటీస్ వచ్చిందయ్యా. నెక్స్ట్ మంతే మీరందరూ పోయిన సంవత్సరం లాగే కాంపిటీషన్ లో పాల్గొనాలి. ఫస్ట్ ప్రైజ్ కొట్టుకురావాలి. సార్, ఈసారి కాంపిటీషన్ లో నేను పార్టిసిపేట్ చేయలేను సార్. నువ్వు లేకపోతే ఎలాగయ్యా? దేర్ ఈస్ నో మ్యూజిక్ వితౌట్ శృతి. కానీ ఈసారి చదువు మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా సార్. మంచి మార్కులు రాకపోతే డిగ్రీలో సీట్ సంపాదించడం కష్టం కదా సార్. అందుకని కాంపిటీషన్ మానేస్తావా? ఇది కాలేజీ ప్రిస్టేజ్ ఇష్యూ. అలా అని చదువు నిర్లక్ష్యం చేయలేం కదా సార్. సరే, ముందు మీరందరూ వెళ్లి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయండి. అందరికి 25 మార్క్స్ ఇస్తాను. ఓకేనా? వెరీ గుడ్. వెళ్ళండి, గో హెడ్, ప్రాక్టీస్ చేయండి. మూవ్. లాభం లేదురా, మన దగ్గర ఉన్న గిటార్లు ఏవి పనికిరావురా. మనం ప్రైజ్ గెలవాలంటే మనకు మంచి లేటెస్ట్ ఎలక్ట్రిక్ గిటార్ ఒకటి కావాలరా. ఎలక్ట్రిక్ గిటారా? ఎంత అవుతుందిరా? ఏం కావాలి? ఎలక్ట్రిక్ గిటార్ కావాలి. గిటారా? కమాన్. 50 రూపీస్. 50 రూపీసా? పెద్దదైతే 75 రూపీస్. డజన్ కొంటే ఒకటి ఫ్రీ. ఏది కావాలి? సార్ ఇది ఫ్లూట్ సార్. గిటార్ బాక్స్ లో ఫ్లూట్స్ పెట్టిందవరా? ఇడియట్స్. అది గిటార్ అంటే. సార్ అది వైలెన్స్ సార్. అసలు మీకు మ్యూజిక్ తో బొత్తిగా టచ్ లేదు కదూ? మీకెలా తెలుసు? సార్, ఇంతకు ముందు మీకు పాత ఇనుప సామాన్లు అమ్మే షాప్ ఉండేది కదూ? ఏ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందా? ఉందా లేదా? అమ్మాయ్యా, అమ్మా! మేడం డోంగ్రీ విన్నావా? సార్, ఎస్. ఇదెంత? మృదంగమా? 4200. 4200 అంటే నా నెల జీతం. నువ్వు ఇలా సంగీతం చదువు సంకనాకించావనుకో, రేపు పొద్దున ఏ బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లోనో గిటార్ వాయించుకుంటూ అడుక్కు తినాల్సి వస్తుంది. బెత్తం వేసేవాడు కూడా కాళ్ళు చేతులు బాగున్నాయని చెప్పి పైసా కూడా వేయడు. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏమిటంటే, చదువు లేకపోతే అడుక్కు తినడానికి కూడా పనికిరావు. ఇంకోసారి ఎలక్ట్రిక్ గిటారు, ఎలక్ట్రిక్ బల్బు అన్నామంటే తోలు చేస్తాను. వెళ్ళి పుస్తకం. మా నాన్న నన్ను గారం చేయబట్టే ఎందుకు పనికి రాకుండా గుమాస్తానయ్యాను. నువ్వేమిట్రా? ఎప్పటి మొదటి ప్రపంచ యుద్ధం? రెండో ప్రపంచ యుద్ధం కూడా వచ్చింది. అబ్బా ఫోన్లండి, వాడు అంతగా అడుగుతుంటే గిటార్ ఏదో కొనివచ్చు కదా. అంటే వాడికి నువ్వు రికమెండేషనా? అవును, రికమెండేషనే. వాడికి ఆ గిటార్ తెస్తూ పనిలోపల నాకు కూడా పట్టు చీర తెచ్చి పెట్టండి. శిఖరగా పెద్దానికి చేత పెట్టడానికి లింకు. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్. ఏ మీరు పెట్టట్లేదు? ప్రతిదానికి జీతంతో లింకు. ఒకసారి ఉద్యోగం చేసి తెలుస్తుంది. చేస్తున్నారులేండి, బోడి గుమాస్తా ఉద్యోగం. అని మహా గుమాస్తా కాకపోతే బిల్లు క్లింటన్ చేసుకుంటాను నిన్ను. నా పాత్ర చెన్నై శంకిస్తారా? అది బిల్ క్లింటన్ తో. ఆగండి, మీ పని చెప్తాను. అయిపోయారు ఈ రోజు, మీరు చేతుల్లో అయిపోయారండి. ఏదది? ఆత్మహత్య కాదు, ఈ రోజు నా చేతుల్లో హత్య జరగబోతోంది. రండి రాసుకోండి. ఇప్పుడు ఎలా రా గిటార్ కొండం? ఏమోరా, ఏం చేద్దాంరా? రేయ్, ఎవరి జేబుల్లో ఎంతెంత ఉన్నాయో తీసి ఇక్కడ పెట్టండి. ఇదేదో బాగుందిరా. 50 రా. 200 రా. 150 రా. 200 ఉందిరా, తీసుకో. 270.
మా దగ్గర 1000 రూపాయలున్నాయి. అవి మీకు ఇచ్చి ఆ గిటార్ తీసుకెళ్తాం. 10వ తారీఖు జరిగే కాంపిటీషన్ లో గెలిస్తే మాకు చాలా డబ్బులు వస్తాయి. వాటితో మీ అప్పు తీరుస్తాం. మీరు ఇంకేం మాట్లాడకండి, డబ్బు తీసుకుని గిటార్ ఇవ్వండి. నేనేమన్నా మీ కంటికి పిచ్చోలా కనిపిస్తున్నానా? ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? ఓకే, ఓ పని చేయండి. మిగిలిన డబ్బు నెలకి 1000 రూపాయలు చొప్పున 3 ఇన్స్టాల్మెంట్స్ లో కట్టండి. ఏ ఇన్స్టాల్మెంట్ కట్టకపోయినా నా గిటార్ నేను వెనక్కి తెచ్చుకొని ఇంకొకరికి అమ్ముకుంటా. మీరు కట్టిన డబ్బు వాపసు ఇవ్వను. ఓకేనా? వాడేసిన గిటార్ ని లాక్కొచ్చి మళ్ళీ షాపులో పెట్టి అమ్ముతా అట్ట. ఇనప సామాన్లమ్మిన తెలివితేటలు. 7 kgs.